బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యుల్ అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఆ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. తుంగతుర్తి పంచాయతీని ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డీల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తుంగతుర్తి సమస్యపై అక్కడి నేతలతో మాట్లాడి అభిప్రాయాలు సైతం సేకరించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎమ్మెల్యే మందుల సామ్యుల్ జగ్గారెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ తుంగతుర్తి పంచాయతీ గాంధీ భవన్ కు చేరడంతో ఈ అంశాన్ని డీల్ చేస్తున్న జగ్గారెడ్డిని నిన్న ఎమ్మెల్యే సామ్యుల్ కలుస్తారని అందరూ అనుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. గాంధీ భవన్ దగ్గర నుంచి అజయ్. మనం చూసుకోవచ్చు ఏదైతే తుంగతుర్తిలో రాజుకున్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుల పంచాయతీ గాంధీ భవన్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ పంచాయతీని తేల్చాల్సిందిగా దాన్ని మానిటర్ చేయాల్సిందిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నిన్న అందరినీ కూడా తుంగతుర్తికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే వివాదంకు ఉన్న నేతలు, వివాదానికి కారణమైన నేతలు, వివాదాలు ఉన్నాయని ఆరోపిస్తున్నటువంటి నేతలందరినీ కూడా గాంధీ భవన్ పిలిచి అక్కడ జరుగుతున్న విషయం ఏంది, జరుగుతున్న పరిణామాలు ఏంది పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ మినహా మిగతా నేతలంతా కూడా హాజరై వారి యొక్క సమస్యలను వారి వరకు ఆబ్లిగేషన్స్ కూడా వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మందుల సామ్యుల్ అదేవిధంగా అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వర్గాల మధ్య రాజుకున్నటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాన్ని వీళ్ళనంత తొందరగా తేల్చే పనిలో జగ్గారెడ్డి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే మందుల సామ్యుల్కు ఉన్నటువంటి వ్యతిరేక వర్గం అంతా కూడా వచ్చి అక్కడ జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టే అంటే పాత కాంగ్రెస్కి సంబంధించిన నేతల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మందుల సామ్యుల్ చేస్తున్నారు, ఏ వర్గానికి అంటే కొత్తగా నియమించినటువంటి 9 మండలాల అధ్యక్షులందరినీ కూడా తన అనుచరులకు కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ముందు నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆ బాధ్యతలు మండలాధ్యక్షుల బాధ్యతలు అప్పగించలేదన్న ఆరోపణలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలను సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జగ్గారెడ్డికి వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఎమ్మెల్యే మందుల సామ్యుల్ జగ్గారెడ్డిని కలుస్తారు అందరూ అనుకున్నారు. కానీ దానికంటే ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ట్విస్ట్తో జగ్గారెడ్డిని కలుస్తాడనుకున్నటువంటి మందుల సామ్యుల్ పిసిసిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఆ పిసిసిని కలిసిన సందర్భంలో ఎవరైతే కొత్తగా నియమించినటువంటి మండలాధ్యక్షులు ఉన్నారో వాళ్ళు కూడా వారి వెంట ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. అయితే పిసిసికి ఎలాంటి అంశాలను వివరించారు, ఏ సందర్భంలో వారికి మండలాధ్యక్షుల పదవులు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశాలను వివరించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు 12 గంటల సమయంలో గాంధీ భవన్ రావాల్సిందిగా మరోసారి అయితే జగ్గారెడ్డి మందుల సామ్యుల్కు టైం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న పిసిసి అధ్యక్షుడిని కలిసినటువంటి మందుల సామ్యుల్ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలుస్తాడా లేదా అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ జగ్గారెడ్డిని కలిస్తే ఏ అంశాలు వివరిస్తారో అక్కడ ఉన్నటువంటి నిన్న కలిసినటువంటి ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో ఏదైతే మందుల సామ్యుల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మందుల సామ్యుల్ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా మందుల సామ్యుల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అదేవిధంగా మందుల సామ్యుల్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి పంచాయతీ ముఖ్యంగా మందుల సామ్యుల్ అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో అది రాష్ట్ర కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద దుమారానికి దారితీసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈరోజు 12 గంటలకు మరి టైం ఇచ్చినటువంటి జగ్గారెడ్డికి మందుల సామ్యుల్ కలుస్తాడా లేదా నిన్న పిసిసి అధ్యక్షునికి నేరుగా కలిసిన నేపథ్యంలో ఆ వివరణతోటే సరిపెట్టుకుంటారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఈ అంశాన్ని పూర్తిగా జగ్గారెడ్డికి అప్పగించిన నేపథ్యంలో ఒకవేళ మందుల సామ్యుల్ జగ్గారెడ్డిని కలవకపోతే ఈయన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, కేవలం వారితో మాట్లాడినటువంటి ఏదైతే మందుల సామ్యుల్కు వ్యతిరేక వర్గంతో కిరణ్ కుమార్ రెడ్డి వర్గంతో మాట్లాడిన అంశాల ఆధారంగానే ఏదైనా నివేదిక పిసిసి అధ్యక్షుడికి ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈరోజు 12 గంటలకు గాంధీ భవన్కు రావాల్సిందిగా అయితే జగ్గారెడ్డి మందుల సామ్యుల్ ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన వస్తాడా రాడా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.